ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? రైట్ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ number is divisible by 5 and 11 or not. Question చూడు, number is divisible by 5 and 11. క్వశ్చన్ ఏంటి? ఇచ్చిన నంబరు ఏదైనా ఒక నంబర్ ఇస్తాను, ఈ నంబరు 5తో 11తో రెండిటితో డివిజిబుల్ అవ్వాలి. రెండిటితో, ఏదో ఒక్కదాంతో కాదు, రెండిటితో. అంటే ఏంటి? 5తో డివిజిబుల్ అవుతుందా లేదా అనే లాజిక్ ఇక్కడ రాస్తావు, 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అని లాజిక్ ఇక్కడ రాస్తావు. రెండు నాకు ప్రూవ్ అవ్వాలంటే లాజికల్ ఆపరేటర్, లాజికల్ అండ్ ఒకటి పెడితే బిట్ వైజ్. మరి ఇక్కడ ఏం చెక్ చేయాలి? ఆ పర్టికులర్ ఎంట్రీ చేసిన నంబరు 5తో డివిజిబుల్ అయితే దాని రిమైండర్ 0 నేను వచ్చేది. సిమిలర్గా 11తో కూడా అంతే. ఎంట్రీ చేసిన నంబరు దాని రిమైండరు 11తో కానీ డివైడ్ చేసినప్పుడు, 11తో డివైడ్ చేసినప్పుడు దాని రిమైండరు ఈక్వల్స్ టు 0 వస్తే, ఒక ఈక్వల్ పెడితే అసైన్మెంట్ కాబట్టి రెండు ఈక్వల్ పెడితే ఆ డేటాని ఈక్వల్ కాదని చెక్ చేసిద్ది. ఇప్పుడు ఈ మొత్తానికి నేను ఇఫ్ అనే కేసులో పెడితే, ఇప్పుడు లోపలికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, ఆ నంబరు 5తో డివిజిబుల్ అయింది కాబట్టి ట్రూ, 11తో డివిజిబుల్ అయింది కాబట్టి ట్రూ, రెండిటితో డివిజిబుల్ అయింది కాబట్టి ఇక్కడ అండ్ బిట్ వైజ్ అండ్ ఉంది కాబట్టి లాజికల్ అండ్ ఉంది కాబట్టి ట్రూ అంటూ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు? ఎస్, ఎంటర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11 ఇలా రాసుకోవచ్చా? వాట్ ఇఫ్ ఎల్స్ లో అయితే నాట్ డివిజిబుల్ అని రాస్తావు. సింపుల్. ఇంతేనా? ఇంకోలాగా రాయకూడదంటే నువ్వు ఆలోచించి ఇంకెలాగన్నా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది రాయి. ఆ ఇంకో విధానం ఏమై ఉండొచ్చు? రెండిటితో డివిజిబుల్ అవ్వాలన్నాడు, దాన్ని స్ప్లిట్ చేద్దాము. ఇఫ్ n మాడ్యులో 5 ఈక్వల్స్ టు 0 అయితే నేను లోపలికి వెళ్తా, ఏం రాస్తాను లే. ఎల్స్ 5తో డివిజిబుల్ అవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటి? అసలు పక్కగా ఇక పోయినట్టే కదా ఆ నెంబరు. ఎందుకు? మన కండిషన్స్ ఏంటి? రెండిటితో అవ్వాలి. ఇక డైరెక్ట్ గా నేను నాట్ డివిజిబుల్ అని రాయొచ్చా? రాయొచ్చు. మరి ఇఫ్ ఏం చేస్తావు? వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చిన కండిషన్స్ అన్ని చెక్ చేసానా? లేదు. ఇంకోటి మిగిలిపోయింది ఏంటి? మళ్ళా ఇక్కడ అది 11తో డివిజిబుల్ అయిద్దా లేదా అని చెక్ చేయాలి. n మాడ్యులో 11 ఈక్వల్స్ టు 0 అయితే అవ్వకపోతే ఏం రాయాలనేది ఇక్కడ చూద్దాము. అవ్వకపోతే ఏం రాస్తావు? ఇంకా క్లియర్గా ఉండడానికి నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 బట్ నాట్ విత్ 11 ఇలా క్లియర్గా రాసుకోవచ్చా? ఇప్పుడు ఏంటి? ఓకే, 5తో డివిజిబుల్ అయింది కానీ 11తో అవ్వలేదంట. ఇఫ్ ఇన్ కేస్ అయి ఉంటే ఎస్, ఇదే నీకు కావాల్సిన స్టేట్మెంట్, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సరు. అంతేనా? ఇప్పుడు ఈ రెండు ప్రోగ్రామ్స్ కంపేర్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ నేను 55 ఇచ్చాను, ఏమైద్ది? ఇది ట్రూ అయిద్ది, ఇది ట్రూ అయిద్ది, డైరెక్ట్గా ఇది ప్రింట్ అయిపోయింది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 2 అని ఇచ్చాను, ఇక్కడ ఇది సాటిస్ఫై అలా అంటే ట్రూ, ఫాల్స్ రిటర్న్ అయిపోయింది, మిగతాదంతా షార్ట్ సర్క్యూట్ అయింది. వన్స్ డైరెక్ట్గా డివిజిబుల్ బై 5 అని వెళ్ళింది. అంతేనా? డివిజిబుల్ బై 5 అని వెళ్ళింది. మరి ఇప్పుడు ఇదే కోడ్ ఇక్కడైతే అలా చేసిద్దో చూడు. 5తో 55 పెడితే ఇక్కడ డివిజిబుల్, ఇది డివిజిబుల్ కాబట్టి ఇక్కడ అని వచ్చింది. అదే ఇక్కడ నేను 5 అని పెడితే, ఇఫ్ ఇన్ కేస్ 5 అని పెడితే ఇక్కడ చూడు, 5తో ఇది డివిజిబుల్ అయింది, 5 డివైడెడ్ బై 5 ఇదైంది. లోపలికి వెళ్ళిన తర్వాత 5 మాడ్యులో 11 ఈక్వల్స్ టు 0 కాదు. అంటే ఇక్కడ ఏంటి? n అనేది డివిజిబుల్ బై 5 బట్ నాట్ విత్ 11. ఇక్కడ ఏముంది? కోడ్ కొంచెం క్లారిటీనెస్ ఉంది. అంటే
కోడ్ టెర్మినేట్ అయిపోయింది అంటే డివిజిబుల్ కాలేదనేది తెలిసింది. కానీ ఇక్కడ ఏంటి ఇంకొంచెం ఫర్దర్ గా ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, దేని వల్ల పోయింది, 11 వల్ల పోయిందా 5 వల్ల పోయిందా అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నువ్వే రాసుకోవచ్చు ఆ క్లారిటీ కూడా ఉండాలంటే గివెన్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 5 అనేది ఇక్కడ రాసుకోవచ్చుగా. అప్పుడు ఏంటి, ఓకే ఇది ప్రింట్ ఏంటంటే ఓకే ఇనీషియల్ కేసే పోయింది. అదే ఇది ప్రింట్ ఏంటంటే ఓకే 5 తో డివిజిబుల్ అయింది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత 11 తో డివిజిబుల్ అవ్వలేదు. ఆ కోడ్ క్లారిటీ ఉంటుంది. మరి ఏది కరెక్ట్? ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇక్కడ కొంచెం జనరలైజ్డ్ గా రాసావు, ఇక్కడ ప్రతిదాన్ని డీబగ్ చేసినట్టు రాసుకున్నావు. దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము. ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నేను సెకండ్ ఇంప్లిమెంట్ చేస్తాను. int number equals to 55 అనుకుందాం. ఇఫ్ నంబర్ modulo 5 ఈక్వల్స్ టు 0 అయితే, కాకపోతే ఏంటనేది రాయి ఫస్ట్, నీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఎంటర్ నెంబర్ విచ్ ఈస్ ఈజ్ ఏంటిది, ఈ నెంబర్ అండ్ మళ్ళా నాకు కావాల్సిన కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు నువ్వు ఇది చదువు ఎలా క్లియర్ గా ఉందా? చూడు క్లియర్ గా రాశాను. ఎంటర్డ్ నెంబర్ విచ్ ఈస్ 55 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ కాకపోతే. మరి ఇఫ్ లో డివిజిబుల్ అయితే అక్కడితో క్వశ్చన్ అయిపోయిందా? లేదు, అది నంబర్ మధ్యలో 11 తో కూడా అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఏంటి, ఎంటర్డ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఇక్కడ 11 అని. ఇప్పుడు ఇక్కడ దీన్ని అగైన్ ఇక్కడ ఎంటర్ నెంబర్ విచ్ ఈస్ ఇది డివిజిబుల్ బై బోత్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ డివిజిబుల్ బై బోత్. ఇప్పుడు 2 పెడదాం. entered number which is 2 is not divisible by 5. and then 5 తో డివిజిబుల్ అయ్యి చేద్దాము, బట్ 11 తో కాదు. అంటే ఒకసారి 10 తీసుకుందాము. అంటే 5 తో డివిజిబుల్ అయితే ఇప్పుడు, బట్ 11 తో డివిజిబుల్ అవ్వదు. అంటే ఏం రావాలి, ఎంటర్ నెంబర్ విచ్ ఈస్ 10 ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. ఇక్కడేంటి నీకు ఆ కోడ్ ఆఫ్ క్లారిటీ ఉంది. అంటే ఏ సెట్ ఆఫ్ దాంట్లో నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అని ఉంది. బట్ ఇలా అన్నిసార్లు రాయాలంటే అక్కర్లా, జస్ట్ నీకు ఇలా కూడా నువ్వు క్లియర్ గా డీబగ్ చేసుకున్నట్టు రాసుకోవచ్చు కాబట్టి నేను చెప్పాను. ఓకేనా?